వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకి తెలుసు గత 4 రోజులుగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి వేతనాల పెంపు విషయంలో ఏదైతే ఉందో ఇవాళ కూడా ఒక డిసిషన్కి వచ్చానట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, అలాగే కార్మికులు వీళ్ళందరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది మనకి. ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో చూసుకుంటే చిన్న నిర్మాతలు వాళ్ళ బాధలను చెప్పుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఛాంబర్ పెద్దలు ఉంటారో వాళ్ళందరితో వాళ్ళ బాధలు అయితే చెప్పుకున్నారు. మేము 30% వరకు వేతనాలు పెంచాలి అంటే మా వల్ల కావట్లేదు. ఎందుకంటే మాకు మేము చేస్తుంది చిన్న సినిమాలు కూడా మేము అంత వేతనాలు పెంచాలంటే అవ్వదు అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇవాళ పొద్దున గత 3 రోజులుగా జరిగినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో 30% వరకు మాకు పెంచాలి అని చెప్పి పెద్ద నిర్మాతలు అయితే ఇంకా స్పందించలేదు. వాళ్ళు ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళు పెంచుతారా పెంచమా అనేది ఒక క్లారిటీ అయితే లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అయితే గట్టిగా చెప్తున్నారు 30% వరకు పెంచాలి అంటే కష్టం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తున్నటువంటి శాలరీ దాంతో పాటుగా ఇస్తున్నాం, ఇంకా ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరితే మేము ఇవ్వలేమన్నట్టుగా అంటున్నారు. జనరల్గా 3 ఏళ్ళకు ఒకసారి ఏదైతే వేతనాలు పెంచాల్సి ఉంటుందో ఆ వేతనాలు అయితే ఇంకా పెంచలేదని కార్మికులు అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సినిమాలు సరిగ్గా ఆడడం లేదు, జనాలు రావడం లేదు థియేటర్లకి. దాని కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారు. ఈ నిర్మాతలు నష్టపోతున్నటువంటి సమయంలో కార్మికులు ఇలా మాకు పెంచాలి అని చెప్పి 30% వరకు పెంచాలి అని డిమాండ్ చేస్తే చిన్న నిర్మాతలు ఏమైపోవాలి అని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో ఛాంబర్లో ఏదైతే ఉందో సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా నష్టపోతున్నారు. చిన్న నిర్మాతల దగ్గర నుంచి 30% వరకు పెంచాలి అంటే అవ్వదు. పెద్ద నిర్మాతలు వీళ్ళందరూ కలిసి చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ కలిసి కూర్చుని చర్చలు జరిపితే ఒక కొలిక్కి వస్తుంది అన్నట్టుగా అంటున్నారు. అలాగే చిన్న నిర్మాతలు మార్కెట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సంవత్సరానికి ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నారని సినీ నిర్మాతల మండలి సభ్యుడు సి కళ్యాణ్ అయితే తెలిపారు. పెద్ద నిర్మాతలు నిర్ణయాలు మాపై రుద్దకండి అంటున్నారు. అలాగే 2 రోజుల్లో సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అలాగే కార్మికులు తమ గొంతెమ్మ కోరికలు మాత్రం వద్దు అంటూ ఆయన స్పష్టం చేశారు. అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి సంప్రదింపులు జరపాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలనే తాపత్రయం ఉందని చదలవాడ శ్రీనివాసరావు గారు అయితే పేర్కొన్నారు. చిన్న నిర్మాతల పరిస్థితి ప్రస్తుతానికి చాలా క్లిష్టంగా ఉందని ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిర్మాతలు బాధలు చెప్పుకుంటే మాకు కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టుగా అన్నారు. అలాగే నిర్మాతలు కార్మికులు కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, మనం ఒక కుటుంబంలో కలిసి పనిచేయాలని చదలవాడ ఆయన అయితే చెప్పారు. చిన్న నిర్మాతల ఆవేదన, కార్మికుల డిమాండ్లు, ఛాంబర్ పాత్ర వంటి అంశాలపై ఇప్పటికే స్పష్టత అయితే మనకి ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ సమావేశం ద్వారా సమస్య పరిష్కారానికి మార్గం సిద్ధమవుతుందని ఆ పరిశ్రమలో నెలకొంది. అలాగే తెలుగు మనం చూసుకుంటే నిన్న బాలకృష్ణ గారు, అలాగే మొన్న చిరంజీవి గారు, ఇలా పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కూడా వీళ్ళందరినీ కలుస్తున్నారు. కలిసిన తర్వాత వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మీ సైడ్ ఆఫ్ వర్షన్ మేము వింటున్నాము, కానీ అవతల సైడ్ కార్మికుల సైడ్ నుంచి కూడా మేము వర్షన్ వినాలి, వింటేనే మాకు ఒక సమస్యకు ఒక కొలిక్కి వస్తుంది అన్నట్టుగా అంటున్నారు. అలాగే నిన్న బాలకృష్ణ గారు కూడా చూసుకుంటే ఆయన ఏమన్నారు అంటే, మేము అవసరమైతే మనకి ఈ వర్కింగ్ డేస్ ఏదైతే ఉంటాయో తగ్గించండి, సంవత్సరానికి 4 సినిమాలు చేస్తాను, ఈ ఏజ్లో కూడా నేను 4 సినిమాలు చేస్తాను అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కార్మికులంతా కూడా ఏమని అన్నారంటే, బయట నుంచి కార్మికులు తీసుకొస్తున్నారు, తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్న కార్మికులు ఏంటి మేము వేస్ట్ అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే షూటింగ్ జరిగిందో ఆ షూటింగ్లో డాన్సర్స్ని ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. దాని కారణంగా ఇంకా ఇది ఉద్రిక్తత నెలకొంది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అంటే సమ్మె జరుగుతడం, ఈవెన్ షూటింగ్లన్నీ ఆపడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ స్పష్టం చేసింది ఏంటి అంటే, ఈ షూటింగ్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈ క్షణం నుంచి షూటింగ్లు ప్రారంభించండి అని చెప్పి చిన్న నిర్మాతలు అయితే చెప్పారు. మనకి ఇంతట సి కళ్యాణ్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు, ఇవాళ నుంచి షూటింగ్లు యథావిధిగా జరుగుతాయి, యథావిధిగా జరపండి, ఈ సమస్యకి పరిష్కారం ఇంకో 2-3 రోజులు అయితే ఖచ్చితంగా తేలుతుంది, మేము దాని పరిష్కారం ఏంటో ఆలోచిస్తాము అన్నట్టుగా అన్నారు. కానీ షూటింగ్లు అయితే ఆపద్దు, దానివల్ల నిర్మాతలు నష్టపోతున్నారని అయితే వాళ్ళు అయితే వాపోయారు. అలాగే మొన్న చిరంజీవి గారు కూడా అదే అన్నారు, మేము కూడా ఒకసారి ఈ 2-3 రోజుల్లో కనుక ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు అంటే కనుక మేము డెఫినెట్లీ మేము రంగంలోకి దిగుతాం అన్నట్లుగా అన్నారు. మరి ఈ సమస్య పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు, అలాగే కార్మికులు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక కుటుంబంలో వాళ్ళంతా కూడా చర్చలు జరిపి అసలు ఏంటి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని వాళ్ళు కనుక తెలుసుకుంటే వాళ్ళు డెఫినెట్లీ నెక్స్ట్ సినిమాలకు కానీ, నెక్స్ట్ తీయబోతున్న నిర్మాతలకు కానీ, వీళ్ళందరికీ కార్మికులు కానీ, వర్క్ చేయబోతున్న కార్మికులు వాళ్ళందరికీ కూడా వేతనాలు ఇవన్నీ కూడా కరెక్ట్ టైంలో వచ్చి వాళ్ళకు కూడా కొంచెం ఈ సమస్య అనేది సద్దుమణుగు అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా ఏం జరుగుతుంది, రేపు ఇవాళ ఏం జరుగుతుంది, ఇంకెంతమంది మాట్లాడతారు అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇంకా అలా చూసుకుంటే వాళ్ళ పొద్దున జరిగినటువంటి బన్నీవాస్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఏమని అంటే, మేము
మేము ఏదైతే సినిమాలు నిర్మిస్తున్నామో సినిమాలకి మేము 30% వరకు వేతనాలు పెంచాలి అంటే మా వల్ల కాదు అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి చిన్న సినిమాలకే అంతంత పెంచాలి అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాము మీకు అన్నట్లుగా అన్నారు. అలాగే ఈ బన్నీవాసు గారు అయితే స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. మేమైతే డెఫినెట్లీ మేము మా వల్ల కాదు, గొంతెమ్మల కోరికలు కోరకండి, మేము పెంచలేము అన్నట్టుగా చెప్పారు. మరి ఈ సమస్య ఎంతవరకు సద్దుమడుగు పడుతుంది, అలాగే అసలు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మనకి ఇంకా తెలియాల్సింది. సో మీరు చూస్తూనే ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే మహా మ్యాక్స్ అలాగే మహా న్యూస్ని చూస్తుండండి. దిస్ ఈజ్ యాంకర్ సంజు విత్ కెమెరామ్యాన్ మోహన్.